హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డానీ తెలుగు టీవీ. ఇప్పుడు వార్తల్లో ఎక్కడ చూసినా సరే ఒకటే వార్త, ఇరాన్. అక్కడ యుద్ధం, అక్కడ ఉద్రిక్తత, అక్కడ సూపర్ పవర్స్ గేమ్. కానీ మన దేశంలో కూడా మ్యాప్లో సరిగ్గా కనిపించినటువంటి ఒక ప్రాంతం ఉంది. అక్కడ కూడా యుద్ధమే జరుగుతోంది. అది టీవీలో కనిపించదు, డిబేట్లలో అసలు ఉండదు. అదే అబూజ్మాడ్. ఇరాన్ గ్లోబల్ ఇష్యూ, అబూజ్మాడ్ లోకల్ ఇష్యూ. రెండింటి స్వభావం ఒకటే. గ్లోబల్ లోకల్ అనేటువంటి విషయం తప్ప సారాంశం ఒకటే. ఇరాన్ ఇప్పుడు ప్రపంచ ఫ్లాష్ పాయింట్గా మారింది. ఇరాన్ ఇప్పుడు ప్రపంచ రాజకీయాల నాడీగా మారింది. అమెరికా ఇరాన్లోని చమురు కావాలి, ఇజ్రాయిల్కు పాలస్తీనా, గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంక్ కావాలి. అక్కడ జరుగుతున్నది కేవలం దేశాల మధ్య గొడవ మాత్రం కాదు, అది ప్రపంచ శక్తుల మధ్య పోరు. ప్రపంచాన్ని ఎవరు నియంత్రించాలి, ఎనర్జీ రంగం మీద అధికారం ఎవరికి ఉండాలి, ఇవి అక్కడ అసలు ప్రశ్నలు. మొత్తం ప్రపంచం ఇప్పుడు అటువైపే చూస్తుంది. ఇరాన్లో మతశాంతసులు ఉన్నారు, కాదంటానికి వీల్లేదు. అక్కడ ప్రజాస్వామ్యం లేదు, అదే నిజమే. మేం ఛాందస్సుల్ని తప్పించేస్తాం, ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పుతాం, రెజీమ్ చేంజ్ అంటున్నాయి అమెరికా, ఇజ్రాయిల్. ఇది ఇబ్బంది. ఇవి ఉత్తిత్తి మాటలని, మతతత్వం, అప్రజాస్వామికం తిష్ట వేసిందే అమెరికా, ఇజ్రాయిల్లో అని ప్రపంచం మొత్తానికి తెలుసు. అణుబాంబు పేల్చి 2.5 లక్షల మందిని చంపిన దేశం అమెరికా. అది ఇప్పుడు ఇంకొకరి దగ్గర అణుబాంబులు ఉండడానికి వీల్లేదు అంటున్నది. ఒక దేశంలో పెట్రోల్ ఉంటే చాలు, అక్కడ అణుబాంబులు ఉన్నాయని ఆరోపిస్తూ ఉంటుంది. అమాయక ప్రపంచం కళ్ళు అప్పుచెప్పి అమెరికా మాటల్ని వింటూ ఉంటుంది. ఈ మాటలన్నీ ఆయిల్ కోసం. ఎక్కడ పెట్రోల్ ఉందో అక్కడే యుద్ధాలు జరుగుతాయి. ఇప్పుడు పెట్రోలే అణుబాంబు. రెజీమ్ చేంజ్ అనే మాటకు ఇప్పుడు అదే మ్యాప్లో ఎందుకు వినిపిస్తోంది? ఇరాన్లో చిన్న సంఘటన జరిగిన బ్రేకింగ్ న్యూస్ అయిపోతుంది. ఇప్పుడు లైవ్ కవరేజ్, ఎక్స్పర్ట్స్ డిబేట్, గంటల కొద్ది విశ్లేషణలు. ఎందుకంటే అక్కడ ఆయిల్ ఉన్నది, జియో పాలిటిక్స్ ఉన్నాయి, సూపర్ పవర్స్ ఉన్నాయి. అది కనిపించే యుద్ధం. భారతదేశంలో అబూజ్మాడ్, దాని పేరే అర్థం కాని కొండలు. అక్కడ ఒక కనిపించే యుద్ధం జరుగుతోంది. ఛత్తీస్గఢ్లో ఒక అరణ్యం, అది ఒక ప్రత్యేక ప్రపంచం. అక్కడ నివసించే ఆదివాసులు, వారి జీవితం, వారి భూమి, వారి అస్తిత్వం, అవి అన్నీ కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిపోయాయి. అబూజ్మాడ్లో ఒకవైపు ప్రభుత్వం, మరోవైపు మావోయిస్టులు ఉంటున్నారు. ఇక్కడ రెజీమ్ చేంజ్ అంటున్నది ప్రభుత్వం. ఇది కూడా సరిగ్గా డొనాల్డ్ ట్రంప్ భాషే. అక్కడ ఆదివాసులు ఉన్నారు. జల్ జంగల్ జమీన్ కోసం వారి ఆరాటం, పోరాటం. వారికి మీడియా లేదు, వారి వాయిస్ లేదు. కానీ యుద్ధం మాత్రం వాళ్ళ మీదే.
ప్రభుత్వం డెవలప్మెంట్ అందంటే ఎక్కడైనా సరే స్థానిక ప్రజల్ని అక్కడి నుండి తరిమేస్తున్నారు అని అర్థం. అలా మారిపోయింది పరిస్థితి డెవలప్మెంట్కి. మాస్ డిస్ప్లేస్మెంట్ అన్నమాట. అభివృద్ధి, రోడ్లు, మైనింగ్, పవర్ ప్రాజెక్టులు ఇవి ప్రభుత్వ భాషలో కనిపించేటటువంటి ఒక వెలుగు రేఖలు. ఇవన్నీ తమ సమాధుల మీద కట్టేటువంటి అందమైన శిలాఫలకాలని ఆదివాసులు అంటుంటారు. ఎవరి భాష వారిది, ఎవరి అనుభవం వారిది. అడవి నరికేస్తే ఆదివాసీ జీవితం ఎక్కడికి వెళ్తుంది? అడవి పోతే ఆదివాసీ అస్తిత్వం ఎలా మిగులుతుంది? ₹1 1000 ఎకరాలు ఇచ్చినటువంటి ఉదాహరణ మనకు ఉన్నాయి. అంటే ₹100 1,00,000 ఎకరాలు. కార్పొరేట్లకు అప్పచెప్పగల ఉదార స్వభావం మన ప్రభుత్వానికి ఉంది. ₹500 తీసుకొని 5 లక్షల ఎకరాలు అడవిని ఆదివాసులకు అప్పచెప్పేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. జస్ట్ 500. కానీ అలా కుదరదే. ప్రభుత్వం అంటే ఇద్దరే వ్యక్తులు, కార్పొరేట్లు అన్నా కూడా ఇప్పుడు ఇద్దరే వ్యక్తులు. వెరసి ఇండియా అంటే ఆ నలుగురు. ఇరాన్లో ఒక బాంబు పడితే ప్రపంచం మొత్తం అటు చూస్తుంది. ప్రపంచ మీడియాకు చేతి నిండా పని. అమ్బూజ్మెంట్లో ఒక గ్రామం ఖాళీ అయినా, మొత్తం అడవే ఖాళీ అయిపోయినా ఎవరు చూస్తారు, ఎవరు అడుగుతారు? భారత మీడియా గుడ్డిది, చెవిటిది, మోగది, కనదు, వినదు, మాట్లాడదు. ఇది పరిస్థితి. ఇరాన్ ప్రస్ఫుటంగా కనిపించే యుద్ధం, అబూజ్మడ్ మసగ్గా కూడా కనిపించిన యుద్ధం. ఒక చోట కెమెరాలు ఉన్నాయి, మరో చోట నిశ్శబ్దం ఉంది. కానీ బాధ, కానీ రక్తం, కానీ అన్యాయం. రెండు చోట్ల ఒకటే సూత్రం: ప్రకృతి వనరులు. ఎక్కడ ఆయిల్ ఉందో అక్కడ ప్రపంచం ఉంది. ఎక్కడ మనుషులు బాధపడుతున్నారో అక్కడ ప్రపంచం లేదు. ఇది మన కాలపు విపరీత సత్యం. ఇరాన్ మీద దాడి చేసిన వాళ్ళే యుద్ధ విరమణకు గడువు ప్రకటిస్తున్నారు. ఏప్రిల్ 6. అబూజ్మడ్ మీద కూడా యుద్ధాన్ని ప్రకటించిన వారు కూడా గడువునే ప్రకటిస్తున్నారు, మార్చి 31. ప్రభుత్వాలు గడువు ప్రకటించాల్సింది దేని మీద? దేశంలో నిరుద్యోగాన్ని తొలగించడానికి గడువు ప్రకటించాలి. పేదరికాన్ని పోగొట్టడానికి గడువు ప్రకటించాలి. జల్ జంగల్ జమీన్ మీద ఆదివాసులకు సంపూర్ణ హక్కు కల్పించడానికి గడువు ప్రకటించాలి. కానీ అలా జరుగుతున్నదా? ముస్లింలకు లించింగ్ ముప్పు నుండి, బుల్డోజర్ కూల్చివేతల నుండి రక్షణ కల్పించడానికి ఒక గడువు ప్రకటించాలి. ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరికి ఎలాంటి గడువు విధించాలి? సమాధానాన్ని కింద రాయండి కామెంట్స్లో. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డానీ తెలుగు టీవీ ఇది ప్రపంచ ప్రజల కోసం. థ్యాంక్ యూ.